హాయ్ అండి, నేను మీ డాక్టర్ అహ్మద్ ఖాసిం. నమస్తే. గుడ్ నేమ్ స్పెల్లింగ్స్ అంటే ఇక్కడ మంచి శక్తివంతమైనటువంటి పేర్లు న్యూమరాలజీ పరంగా మనం ఈరోజు చూద్దాం కొన్ని పేర్లు. చూడండి, ఒక ఉదాహరణకి తీసుకున్నటువంటి పేర్లు మాత్రమే. దీంట్లో ఎటువంటి రాజకీయాలు చేయొద్దు, ఎటువంటి వ్యక్తిగత అభిప్రాయాలు తీసుకురావద్దు. న్యూమరాలజీ అవగాహన కోసం మాత్రమే చెప్తున్నటువంటి సబ్జెక్ట్, అన్యతా భావించొద్దు. ఓకే, ఇప్పటివరకు నా వీడియోలు చూస్తున్నాను ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారికి ఆ శ్రీనివాసుడు భోగభాగ్యాలు, అష్టైశ్వర్యాలు, ఆయుష ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. సరే, మనం ఒక పేరు గురించి మనం తెలుసుకుందాం. ఈ వ్యక్తి అంచెలంచెలుగా ఎదిగి ఒక స్థాయికి వచ్చినారు. నరేంద్ర మోదీ. చూడండి, ఇక్కడ మనం నరేంద్ర మోదీ గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటే, యాజ్ వెల్ న్యూమరాలజీ పరంగా అని చెప్తున్నాను అండి. పేరులో ఎలాంటి శక్తివంతమైన నెంబర్స్ ఉందో, బ్యాడ్ నెంబర్స్ ఉన్నాయో మనం ఇప్పుడు దీన్ని చూసి అర్థమవుతుంది. ఒక ఈ పేరులో ఉన్నటువంటి గుడ్ నెంబర్స్, బ్యాడ్ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో ఇక్కడ మనకి నరేంద్ర మోడీ అనే పేరును మనం తీసుకున్నట్టయితే, నరేంద్రలో 25 నెంబరు, మోదీలో 16 నెంబరు. మనం పిలిచే పేరు మొత్తం టోటల్గా నరేంద్ర మోదీ అని పిలుస్తాం, ఫుల్ నేమ్ అయి పిలుస్తాం. అంటే ఇక్కడ మోదీ అని కానీ నరేంద్ర అని కానీ పిలవం. అందుకని మోదీ. ఆయన బర్త్ నెంబరు 8/5లో ఉన్నారు. నరేంద్ర మోడీ గారు 8/5లో అంటే 8/5లో ఉన్నారు. సో ఇక్కడ నరేంద్ర మోదీలో మనకి బ్యాడ్ నెంబర్ ఉందా, గుడ్ నెంబర్ ఉందా అనే గురించి మనం ఈరోజు మాట్లాడుకోగలిగితే, సో నరేంద్రలో 25, మోదీలో 16. అంటే 25 ఒక 16, 10, 11, 2, 3, 4, 41. ఈ 41 అన్న సంఖ్య గుడ్ నెంబర్, అంటే 5వ నెంబర్ కిందకి ఇది వచ్చింది. నరేంద్ర మోదీలో ఉన్నటువంటి పేర్లో ఉన్నటువంటి నామ సంఖ్యల్ని మొత్తం కూడగా వస్తే 41వ నెంబర్గా యాక్టివేషన్ అయింది. అంటే ఈ 41 కాంబినేషన్, అంటే 41వ నెంబరు చాలా చాలా అద్భుతమైనటువంటి నెంబరు. చూడండి, మీరు నరేంద్ర మోదీ గారి చైల్డ్హుడ్ నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన లైఫ్ స్టైల్ మీరు చూస్తే అంచెలంచెలుగా ఎదిగి వివిఐపి స్టేజ్కి వచ్చేసారు. అంటే ఒక దేశానికి రాజు అయిపోయాడండి. ఒక దేశానికి ప్రధానమంత్రి, ఒక అధ్యక్షుడు. చూడండి, ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి ఎదిగారు అనేది మీకు ఈరోజు పూర్తిగా అర్థమవుతుంది. పేరులో బలం ఉంటుందండి. మన పేరులోనే శక్తి ఉంటుంది. మన పేరే మనకి పెన్నిధి, బంగారం లాంటి పేర్లు మనకు ఉన్నాయి. చాలామంది ఈ నిక్ నేమ్స్ని పెట్టుకొని చండాలం చేసుకుంటారు. చాలా సందర్భాల్లో నా క్లయింట్స్ కూడా చెప్తుంటాను, మంచి గుడ్ నేమ్ మనం ఇస్తే దాన్ని పిలవడానికి కూడా ఒళ్ళు బరువు పుట్టేసి ఆ పూర్తి పేరు పిలవకుండా అది సింపుల్గా ఉండే పేర్లే, 4 అక్షరాలు, 3 అక్షరాలు, 2 అక్షరాలు, 3 అక్షరాలతో పేర్లు, ఆ పిలవడానికి కూడా అంతలా ఒళ్ళు బరువు అండి. ఇక్కడ చూడండి, నరేంద్ర మోడీలో మొత్తం మన నామ సంఖ్యను మొత్తం కూడుకుంటే 41 నెంబర్ వచ్చింది. ఆ 41 నెంబరు ఈ బర్త్ నెంబర్కి, డెస్టినీ నెంబర్కి కంపాటిబిలిటీ బాగుంటుంది. సో డెస్టినీలో 5 ఉంది. చాలా తెలివి గలవాళ్ళు. 8 సైలెంట్గా ఉంటారు. మొత్తం గ్రహణ శక్తి ఎక్కువ ఉంటుంది. అలానే ఇక్కడ ఆకర్షణ శక్తి ఎక్కువ ఉంటుంది. చూడండి, 8/5 అంటేనే చాలా గ్రహణ శక్తి. ఈ వయసులో కూడా యాక్టివ్నెస్ ఉంటుంది ఆయనలో.
చాలా చాలా ఇప్పుడు ఆ వయసులో దాదాపు ఇప్పుడు ఆయనకి 75 ఎంతో ఉన్నాయి అనుకుంటాను. ఈ వయసులో కూడా ఆయనకి చాలా చాలా యాక్టివ్నెస్ ఉంది. ఈ యాక్టివ్లో ఆయన చూడండి ఎట్లా ఉన్నాం, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా. మగటం లేని మహారాజు, తిరుగులేని రారాజు, ఎలక్షన్స్లో గెలవడం తప్ప ఓడిపోవటం జరగలేంతవరకు. ఆయన చిన్నతనం చైల్డ్హుడ్ నుంచి కూడా అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారే తప్ప ఎక్కడ ఫెయిల్డ్ అనేది లేదు. మీరు గమనించండి, 8/5లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ పేర్లు 5వ నెంబర్ వచ్చే విధంగా పెట్టుకుంటే అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. మంచి చాలా చాలా అదృష్టం కలిసి వస్తుంది. అర్థమైందండి? సో అదే అంటున్నాను, మన పేరే మనకి పెన్నిధి. కాబట్టి మన పేరులో ఉన్నటువంటి అర్థాలు మార్చి పిలవకండి దయచేసి. సో గమనించారండి, నరేంద్ర మోదీ గురించి మనం ఈరోజు తెలుసుకుంటే ఇలా గుడ్ నెంబర్స్ అంటే గుడ్ నేమ్ స్పెల్లింగ్స్, న్యూమరాలజీలో అక్షరం మార్చకుండా, అక్షరం తీసేయకుండా యాజ్ ఇట్ ఈస్గా ఉన్న నేము నరేంద్ర మోడీ, ఆ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా మ్యాచ్ అయింది అంటే 8/5కి ఎంతో స్టార్ట్ అయింది. చాలా చాలా అదృష్టం అండి. కాబట్టి మీకు తెలియచేయాలని ఇక్కడ ఎక్కడ కూడా రాజకీయం చేయొద్దండి. ఇక్కడ కేవలం అవగాహన కోసం మాత్రమే మీకు నేను తెలియజేస్తున్నాను. వ్యక్తిగతంగా తీసుకురావద్దు, రాజకీయ పరంగా తీసుకురావద్దు. ఒక న్యూమరాలజీలో ఒక సబ్జెక్ట్ చెప్పడం జరుగుతుంది అంతే, అవగాహన కోసం. కాబట్టి దీన్ని రాజకీయం చేయొద్దండి. ఆ పేరులో ఉన్నటువంటి వైబ్రేషను, నెంబర్లో ఉన్నటువంటి వైబ్రేషను ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చారని తెలియజేయడానికే ఉదాహరణకు తీసుకున్నటువంటి పేరు. మీ పేరులో కూడా మంచి నెంబర్లు ఉన్నాయా, చెడు నెంబర్లు ఉన్నాయా చూసుకోండి. ఒకవేళ మంచి నెంబర్ ఉంటే ఓకే, చెడు నెంబర్లు ఉంటే, బ్యాడ్ నెంబర్స్ ఉంటే నేమ్ కరెక్షన్ చేయించుకోండి. మీకు దగ్గరలో న్యూమరాలజిస్ట్ ఉంటే, లేదంటే నాకు దగ్గరలో మీరుంటే స్క్రీన్ మీద కనబడుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి నన్ను కలవచ్చు. అలానే ఒక మంచి గుడ్ నెంబర్, ఒక మంచి వెహికల్ నెంబర్, ఒక మంచి సెల్ ఫోన్ నెంబర్ తీసుకోవాలన్నా కూడా పుట్టిన తేదీ చాలా అవసరం. కాబట్టి ఇప్పుడు మీకు చాలా వరకు అర్థమైంది అనుకుంటాను ఒక పేరులో ఎలాంటి శక్తి అనేది ఉంటుందనేది. అంటే ఆ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అవ్వాలి. పుట్టిన తేదీ లేకుండా నేమ్ కరెక్షన్ చేయటం అనేది అసంభవం. అలాంటి ఎప్పుడు నమ్మకండి దయచేసి, అది కరెక్ట్ కాదు. ఓకేనండి? నా వీడియో నచ్చింది అనుకుంటాను. నా వీడియో మీకు 10 మందికి నచ్చింది అని మీరు అనుకుంటే వెంటనే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలిసినంత సెలవు. నేను మీ డాక్టర్ అహ్మద్ ఖాసిం. నమస్తే.